ఎవ్రీబడి, ఇట్స్ మీ అషు హియర్. అండ్ ఇవాళ అమ్మాయిలందరూ నాకు చాలా ఫేవరబుల్గా ఉండండి, ఎందుకంటే ఇవాళ ఇద్దరు హ్యాండ్సమ్ హంగ్స్తో పరిచయం చేయబోతున్నాను. అండ్ దే ఆర్ లైక్ మ్యాన్, ఐ నో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఈ అబ్బాయిని చూస్తే చాలా లీన్గా ఉంటాడు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం అద్దరు కొడేస్తాడు, ఇరిచేస్తాడు, మడతెట్టేస్తాడు. మరి ఇంకొక అబ్బాయిని చూస్తే ఆ అబ్బాయి లీన్గానే ఉంటాడు, కానీ ఆ అబ్బాయి మ్యూజిక్ విషయానికి వస్తే బ్రెత్ టేకింగ్, ట్రస్ట్ మీ, బ్రెత్ టేకింగ్. మరి ఇలాంటి ఇద్దరు హ్యాండ్సమ్ హంగ్స్తో నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో వాళ్ళెవరో కాదు, ఇప్పుడు మన ముందుకు వచ్చారు రఘువరన్ బీటెక్ సినిమాతో. ఈజ్ నన్ అదర్ దాన్ మై ఫేవరెట్ ధనుష్ అండ్ అనిరుద్. సో ఇందరికి ముందుగా కంగ్రాచులేషన్స్. హలో, థ్యాంక్ యూ అండ్ హాయ్. హాయ్. రఘువరన్ బీటెక్, వై ఒక విలన్ పేరుతో స్టార్ట్ చేశారు? ఈ క్వశ్చన్ అడిగేసే ఉంటారు చాలా మంది, బట్ స్టిల్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు మూవీ చూడండి, మూవీలో రీజన్ వస్తుంది ఎందుకని. మీరిద్దరు కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. యూనో కొన్ని కాంబినేషన్స్ దే సౌండ్స్ వెరీ క్రేజీ అండ్ ఆఫ్ కోర్స్ ద కాంబినేషన్స్ ఆర్ వెరీ క్రేజీ. బట్ మళ్ళీ మీరిద్దరు కలిసి వచ్చారు ఈ రఘువరన్ బీటెక్తో. సో ఈ సినిమా ఫస్ట్ మీరు ఆప్ట్ చేశారు, తను మిమ్మల్ని ఆప్ట్ చేశారు ఇద్దరు చేద్దామని. కాంబినేషన్కు మంచి క్రేజ్ ఉంది, గాడ్స్ గ్రేస్. అండ్ ఇది థర్డ్ ఫిల్మ్. All three films we've delivered so far by God's grace, and we've lived up to the expectation. And Anirudhto 7 albums chesadu, all 7 albums super big hit so far. Very few music directors have done it, and I'm very proud to say he's one of them. And Anirudh VIP movie ko big very big support, very big plus strength. Okay. One of the main pillars of the film. సో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా చేశాడు. ఓకే. సో ఐ హోప్ again this combination worked pretty well in Tamil with VIP. Yes. VIP turned out to be one of the biggest blockbusters of this year. Yeah. Hope it happens here also. I mean the combination works here musically and films also. And ఒక విషయం ఏంటంటే మీ క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి మంచి గెడ్డం, మీసాలు, కొంచెం రఫ్ రగ్గడ్ హెయిర్ ఉంది. వై ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ క్యారెక్టర్, లేకపోతే చెయ్యాలి, లుక్ చేంజ్ చేయాలని ఏమైనా చేశారా? క్యాజువల్గా ఉండాలని. ఒక ఇంజనీరింగ్ ఫినిష్ చేసి 4 years 5 years ఖాళీగా ఉంటారు. ఖాళీగా థ్యాంక్ యూ ఉంటాడు. సో వాడు అలాగే ఉంటాడు కదా, కేర్ ఫ్రీ, డజంట్ కేర్ అబౌట్ హిస్ లుక్స్, ఈజ్ జస్ట్ like that. So we just try to be as natural as possible. Okay. So Anirudh, you are a most youngest music director ever. Okay. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ టైమ్ ఇస్ అ న్యూ ఛాలెంజ్. మీకు కూడా ధనుష్ లాంటి ఒక పెద్ద హీరో, సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా హీ హాస్ ప్రూవ్డ్ హిస్ సెల్ఫ్ దట్ హీ ఈజ్ అ ట్రెమెండరస్ పర్ఫార్మర్ అండ్ ఐ కెన్ బోర్ టు హిమ్. సో ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డిడ్ యూ ఫీల్? I think for us, we don't take those kind of pressures to this thing. When we work, it's still like how we work. When we work for 3 and the same kind of fun, same kind of energy, same kind of magic. When we sit and jam together. The same was with VIP. All the songs in VIP and the score and everything. And yeah, there's some special magic which comes out when we join together. And it worked big time with us, for us in VIP. And I hope in Raghuvaran BTech also it sets off like a new start in the Telugu industry also. And moreover, I hope that magic stays for a long time. Yes. సో విఐపి అంటే తమిళ్లో వేలే ఇల్లే పట్టదారి, అంటే పని లేని ఒక డిగ్రీ ఉన్న అబ్బాయి. వేలే ఇల్లే పట్టదారి, ఇల్లే పట్టదారి, ఇల్లా. ఓకే. సో అంటే పని లేని డిగ్రీ ఉన్న ఒక అబ్బాయి కైండ్ ఆఫ్ మీనింగ్, అంతే కదా? సో మరి తెలుగులో ఎందుకు రఘువరన్ అని పెట్టారు? ఈజియర్ చెప్పడానికి ఈజీగా ఉంది కదా. ఓకే, చెప్పడానికి ఈజీగా ఉంటుందని తెలుగులో ఇలా పెట్టారు. ఓకే. ఈ సినిమాలో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే అమలా పాల్. సో హౌ వాజ్ వర్కింగ్ విత్ బ్యూటిఫుల్ లేడీ? అమలా పాల్ నన్ను వచ్చి బాయ్ నెక్స్ట్ డోర్ చెప్పారు కదా, అమలా పాల్ గర్ల్ నెక్స్ట్ డోర్. ఈ ఫిల్మ్ లో గర్ల్ నెక్స్ట్ డోర్ గానే వస్తున్నాడు, వస్తుంది. చాలా బాగా చేసింది ఈ క్యారెక్టర్, అండ్ షీ ఫిట్ ద రోల్ రియలీ వెల్, అండ్ she learned quickly, and she's performed well, and
we couldn't have casted anybody better and correct for this role, and like you said, she's one of the biggest strengths of this film too. Okay. Yes. హిందీలో కూడా యూ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. Thank you. బికాజ్ మన సౌత్ ఇండియన్ వెళ్ళి ఒక నార్త్లో వెళ్ళి వాళ్ళ టాలెంట్ని చూపించడం అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో ఆల్రెడీ మీరు చేసిన మూవీ రాజ్, ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ ఫిలిం అండ్ ఐ ఆల్వేస్ హర్డ్ ద సాంగ్స్. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫిలిం కూడా చేస్తున్నారు అమితాబ్తో. సో ఎలా ఉంది? It's a great experience. Shamitab, the film is called Shamitab. Shamitab, yeah. Balki is directing. You must have seen Balki's film before. Yes, Pa, yeah. Chinikam and everything. He's a అన్ని ఎక్స్క్లూజివ్ ఫిలిమ్స్. Yes, he's a genius filmmaker. He's done something really, really different and wonderful in this film too. We all hope and pray it again works. It works well with the audience too. So we've all worked really hard in this film. So let's hope for the best. వి ఆల్ విష్ ఆల్ ద లక్ ఫర్ దట్ ఫిలిం. ఆ సినిమాకి అండ్ ఈ సినిమాకి కూడా. సో అనిరుద్, మేము ఎప్పుడు మీ పాటలు విని వి ఆల్వేస్ లైక్ ఒక మెస్మరైజింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. మమ్మల్ని మేము మర్చిపోతూ ఉంటాం. స్పెషల్లీ 3 songs నుంచి స్టార్ట్ అయింది మీ కాంబినేషన్. సో ఈ సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయి. సో మీ నోట్ నుంచి ఒక 2 lines ఫర్ తెలుగు ఆడియన్స్ ప్లీజ్. అట్లా యూ కెన్ సింగ్ ఇట్ ఇన్ తమిళ్ ఆల్సో, పర్వాలేదు. வேலை இல்லா பட்டதாரி தொட்டு பார்த்தா ஷாக் அடிக்கும் வேற மாதிரி. నా తెలుగు ఇస్ లిటిల్ బ్యాడ్. సో నో, ఇట్స్ ఓకే. మీరు తమిళ్లో పడారు, మాకు అర్థమైంది. తెలుగులో కూడా సేమ్ చాలా బాగున్నాయి సాంగ్స్. సో మరి మా హీరో, మా వన్ అండ్ ఓన్లీ మా స్వీట్ హీరో లిరిక్ రాస్తారు, పాట పాడేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్షన్ ఎప్పుడు? మీరు చెప్పాలి ఈ మాట. బికాజ్ ఆయన అడిగితే ఐ డోంట్ నో అంటారేమో. మీరు చెప్పండి. ఈ క్వశ్చన్ తనకు కూడా అడుగు. no, he's already like a director. I know for a fact that that's his main passion, but because now his career is doing so exceedingly well all over the country, which doesn't happen to everybody else, so he's concentrating on that. But deep inside him, I know that he wants to be a director, and one day 100% you will see his name in the directorial card. సో నైస్ సార్. మరి సేమ్ క్వశ్చన్ మీకు కూడా రిపీట్ చేస్తుంది ధనుష్. మీరు ఎప్పుడు డైరెక్షన్లోకి రాబోతున్నారు? ఎందుకంటే యు ఆర్ మల్టీ టాలెంటెడ్ ఐ థింక్. It's like he said, it's my main passion, and I really can't wait to be a director. And whenever I think I'm ready, and whenever God thinks I'm ready, it will happen. అంతేనా? ఒక మంచి రోజు చెప్పలేమో. ఇట్స్ సర్ప్రైజ్, అంటే స్వీట్ సర్ప్రైజ్ మా అందరికి. Surprise తెలియదు, but it will happen when it has to happen. ఓకే, దట్స్ సో నైస్. నిజంగా చెప్పారు, దట్స్ రియలీ రియలీ గుడ్ థింగ్. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతి మాటలో కూడా దేవుడున్నాడు అని చెప్తున్నారు. దట్స్ సో నైస్. అండ్ స్పిరిచువల్ థింగ్స్ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది లైఫ్లో. ఈ సినిమాలో కొంచెం మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి స్టైల్ కూడా తగులుతుంది అని అంటున్నారు. సో ఎలా అనిపించింది మీకు? హౌ డిడ్ యూ ఫీల్ ఆయన ఇంపాక్ట్ మీ మీద? ఆయనకి నేను బిగ్ ఫ్యాన్. Small boy. So we all grew up watching his films. Okay. We all grew up enjoying him, being entertained by him, trying to be him as children, trying to do his style, Exactly. trying to do what he does on screen. So I don't think anybody can, I can't speak for everybody. So I don't think there is anything wrong if you see a little bit of him in any of the actors, because they are completely justified. ఎగ్జాక్ట్లీ. సీరియస్గా దట్స్ రియలీ రియలీ నైస్ ఆన్సర్. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఏం చెప్తారా అడగకూడదా అని అనుకున్నాను. బట్ It's nothing, it's a great compliment only. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ నాట్ మై క్వశ్చన్, ఇది జనాల క్వశ్చన్ అనమాట. సో ఈ సినిమాలో మొత్తానికి మా హీరోకి జాబ్ దొరికిందా దొరకలేదా? చూడండి, ఫిల్మ్లో చూడండి. ఈ ఫిల్మ్ ఎవ్రీబడి కెన్ రిలేట్ విత్ దిస్ ఫిల్మ్, స్పెషలీ స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. Special film for engineering students and graduates. In the film ends with the title card saying it's dedicated to engineering students and graduates. So they'll all really connect with the film, and they'll really be proud that they are engineers.